సో ఇదండి, ఇది వచ్చేసి బేగం బజార్ అనమాట. బేగం బజార్లో మేము నైట్ వెళ్ళాము, 10th నైట్ వెళ్ళాము, 9th వెళ్ళాము. నక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లేవర్, ఎక్కడ చూసినా వినాయకులు లేవు. ఈ రోజన్నా ఉంటాయని వెళ్తే 10th ఆ రోజు కూడా లేవు. సరే మా ఆయన ఏం చేశాడంటే ఇక్కడ బేగం బజార్ తీసుకొచ్చాడు. తను ఎప్పుడప్పుడు వెళ్తాడంట, ఇటు ఉంటాయి చూపిస్తాను తీసుకొచ్చాడు. ఎప్పుడు వెళ్ళాము, మేము ఫస్ట్ టైం వెళ్ళాము. కానీ ఎంత పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయంటే అంత పెద్ద పెద్ద వినాయకులు. అక్కడ రోజు అన్నదానాలు జరుగుతాయంట, ప్రసాదాలు. అక్కడ ఏమన్నా స్పాన్సర్ చాలా ఉన్నాయి, చాలా బాగా జరుగుతున్నారు. జనాలు అయితే ఇసుక వస్తే రాలని జనాలు. మన నక్లెస్ రోడ్లో ఎలా ఉంటారో అక్కడ కూడా అలానే ఉన్నారు. నేను ఇంతమంది ఎప్పుడు చూడలేదు. అసలు సందు లేదు, అసలు కాలు పెట్టే సందు లేదు. ఒక సైడ్ భోజనాలు, ఒక సైడ్ ప్రసాదం, ఒక సైడ్ దర్శనాలు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా నెక్స్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకుంటే బేగం బజార్ కూడా వెళ్ళండి, వెళ్ళి చూసి రండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు ఎంత పెద్ద పెద్ద వినాయకులు. మేము గలీలో కూడా చూడలేదు. దగ్గరుండి నక్లెస్ రోడ్లో కూడా దూరం నుంచో చూస్తాం, ఇదైతే మరీ దగ్గర నుంచి చూసాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అందుకే చెప్తున్నా, మీరు కూడా ఒకసారి బేగం బజార్ వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ చూడండి. తెలియని వాళ్ళు వెళ్ళి, మేము వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా వెళ్ళండి అని చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు, మేము నక్లెస్ రోడ్ తప్ప ఎక్కడ పోము. ఇది ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అంత సంతోషంతో చెప్తున్నాం. ఇదైతే చాలా బాగుంది. స్టార్టింగ్లోనే ఉంది ఇదైతే బేగం బజార్. ఇదైతే ఎంత పెద్దగా ఉందో వినాయకుడు, చాలా పెద్దగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, మేము పోలే, అప్పటికే మాకు 12 అయింది. ఇక ఎందుకులే అనేసి రిటర్న్ అయిపోయాము. అసలు ఆ టైంకి కూడా భోజనాలని, వాటర్ ప్యాకెట్స్ అని, టీ కూడా ఇస్తున్నారు. మా అమ్మాయి అక్కడ ఫోటో దించాను, వద్దు వద్దంటే కూడా మా అమ్మాయిని ఒకసారి మీరు అందరు కూడా వెళ్ళేసి రండి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ వినాయక చవితి.